అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు యోగ దగ్గర ఉండి ఒక ఫోటో త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరోం హర 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 శంభవే జమయా భవేత నమస్తింకరాయ సమయస్కరాయ శివాయ శివధరాయ ఓం నమః శివాయ శివధరాయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమో బంధనాన్ ముక్షోర్ముక్షమావృతాత్. అనండి విజయం దేహి మే సిద్ధిం విశేష కీర్తిం దేహి మే ఈశ్వరం నమః. సంపూర్ణ సర్వదేశ ప్రజే క్షేమః ధైర్య విజయ అభయ ఆయుబల ఆరోగ్యబల యశోబల మమః. దేశకీర్తిం సర్వవృద్ధిం భవ. ఓం ఈశ్వరాభ్యాం నమః. ఓం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణేన మమః అందరికి వచ్చి మీ చేతిలో ఉన్న పదార్థము అగ్నిహోత్రంలో వేస్తూ ఓం శాంతి శాంతి శాంతి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం పిల్లల పేర్లు మీ పేర్లు ఒకసారి రాజేశ్వర నామధేయ శ్రీదేవి రమ్యా స్నేహ శృతి కావ్యానామధేయ సహ కుటుంబానాం గోత్రో భోస్య. చక్కటి సంకల్పం భగవంతుడు మన లోపల కల్పించినాడు. మరి భగవంతుడు కల్పించిన సంకల్పానికి భగవత్ ప్రసాదం ఉండాలనే ఉద్దేశం సంజమే మయస్య మే ప్రియంత మే లోకామస్య మే ఓం గోరేభ్యో గోరేభ్యో గోర గోర హరిభ్యో సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమస్తేభ్యో నమో నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో జ్యేష్ఠాయ నమో కాలాయ కలవికన్నాయ బలవికన్నాయ బలప్రమదనాయ సర్వభూత రమణాయ నమో మహాయ నమః స్వాహా. సత్యో మన రాజరాజేశ్వర అనుగ్రహంతో మరి మన దేశ ప్రజలందరూ కూడా సౌఖ్యంగా సుఖంగా సంపూర్ణంగా క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనము పాకిస్తాన్ పైన చేసేటువంటి పాకిస్తాన్ మన మీద ప్రవర్తించినటువంటి ఇన్ని రోజులు సహనం బట్టి ఈనాడు కేవలం మనము అక్కడ ఉండే ఉగ్రవాదుల యొక్క వాళ్ళ మీదనే చర్య చేసుకుంటే దేశం ఆ ఉగ్రవాద సంస్థకు తోడై మన పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మన భారతదేశం విజయకాంక్షం కావాలని, నిరంతరం మన వాళ్ళందరూ కూడా కీర్తించబడాలనే సంకల్పం చేత ఈనాడు విజయ హోమం అనేటువంటి కార్యక్రమం మన రాజరాజేశ్వర దేవస్థానంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభావం చేత దేశ ప్రజలందరూ కూడా క్షేమవంతులవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణమైనటువంటి ప్రీతిని పొంది నిరంతరము స్వామివారి అనుగ్రహాలు ఉంటారు. పూర్వ రాజరాజేశ్వర స్వామికి ఓం నమః శివాయ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, త్రివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం
విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం, దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు పాకిస్తాన్లో చొరబడి మరి ఈ లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ఎక్కడైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ప్రజల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని కూడా చంపట్లేదు. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించాలని మరి జవాన్లకు, వారి కుటుంబాలకు, మరి సైనికులకు ఎవ్వరికి కూడా ప్రాణహాని, ఆస్తి నష్టం ఏది జరగకుండా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సుఖ సంతోషాలతో ఈ దేశం విజయం సాధించాలని, ఈ దేశం యొక్క కీర్తి యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి బుగ్గా టెంపుల్లో చేసుకోవడం అనేది, అది రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు హోమాన్ని మరి మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన దేవాలయ టెంపుల్ ఈవో గారు మరి దీనిని ప్రత్యేకంగా మరి గవర్నమెంట్ తరఫున చేయడం అనేది వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం, దీంట్లో మేమందరం కూడా పాల్గొనడం, వారికి మన దేవాదాయ శాఖ వారికి అందరికీ కూడా పూజారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే మరి మొన్న జరిగినటువంటి మన పహల్గామ్ మరి జమ్మూ కాశ్మీర్లో మరి 28 జంటలు మరి ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది. దానిని ఉద్దేశించి మరి ఈ మన నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో మరి ఈ సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎలాగా మరి ప్రజలందరూ కూడా ఎలాగ కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మరి ప్రజలకందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వారికి ప్రాణ నష్టం లేకుండా మరి ఆపరేషన్ను చేయడం, మరి ప్రజలకందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశం అంతటా కూడా మరి ఇలాంటి ఒక విజయాన్ని సాధించినటువంటి మనం అందరం కూడా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం ఎంచుకొని దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం ఈ టెంపుల్లో, మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భయపడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. తప్పకుండా మనకు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, తప్పక వారందరినీ కూడా ప్రజలందరినీ కూడా కాపాడే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా
ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో విజయం సాధించాలి, ధైర్యంగా ముందుకు నడవాలి. మన దేశ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.